ఎట్లయితే మహిళలందరూ చూడగలుగుతున్నారో మన దేశ బడ్జెట్ని ప్రపంచ దేశాలకి ఉన్నతంగా పరిచయం చేసినటువంటి వ్యక్తి కూడా మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ప్రపంచ దేశాలకి చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళలు అనేటటువంటి వాటి మా ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఢిల్లీకి సీఎం అయినటువంటి మొట్టమొదటి మహిళ రేఖా గుప్తా గారు కూడా ఒక మహిళ అవడం అనేటటువంటిది చాలా గర్వకారణంగా మనకి అన్ని రంగాలలో కూడా ఇప్పుడు చూసినట్లయితే కళలు కానివ్వండి, సాహిత్యము, వైద్యము, విద్య, అన్ని రంగాల్లో కూడా ఏ రంగంలో చూసినప్పటికీ కూడా మహిళలు అనేటటువంటి వాళ్ళు ఉన్నతమైన మన మహిళా శక్తికి ఒక నిదర్శనంగా భావించడం జరుగుతుంది. మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అందరికీ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నిజమే కదా అక్క చెప్పింది, మరి చెప్పట్లు రావట్లేదు గారు. వారు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి గారు. వారు చిన్నప్పటి నుండి అంటే తన 5 సంవత్సరాల జీవితం నుండి కూడా మహిళల కోసం చాలా కష్టపడ్డారు. ఎన్నో పాటలు రాశారు. తను స్పెషల్ డే ఉంటుంది, కానీ ఈరోజు ప్రత్యేకంగా జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు ప్రత్యేకమైనటువంటి రోజు ఇది. నిజంగా మహిళా దినోత్సవం మహిళలకు ఒక పండుగ రోజు లాంటిది. ఇట్లాంటి ఈ పండుగ రోజులో మేమందరం పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలు కానీ, ముఖ్యంగా భారతదేశంలో దేశవ్యాప్తంగా మహిళలు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. 78 సంవత్సరాల తర్వాత కూడా 50% పైగా ఉన్నటువంటి మహిళలకు ఇలా సమాన వాటా దక్కడం లేదు. వాళ్ళ జనాభా దామాష ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలు కేవలం 20% మాత్రమే వాళ్లకు అన్ని రంగాల్లో వాటా దక్కుతుంది. దినోత్సవం నాడు పొగడ్తలతో ముంచెత్తుతూ, నోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరించినట్టు చందంగా అన్ని రంగాల్లో మహిళలకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, నరేంద్ర మోదీ గారు, గౌరవ ప్రధానమంత్రి గారు ఇలా మహిళా బిల్లు తీసుకురావడం జరిగింది. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈ మహిళా బిల్లు ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొచ్చారు? మహిళలు 50% మహిళలు కూడా ఇక్కడ ఎస్సీ మహిళలు ఉన్నారు, ఎస్టీ మహిళలు ఉన్నారు, బీసీ మహిళలు ఉన్నారు, అదేవిధంగా అగ్రకుల మహిళలు ఉన్నారు. ఈ మహిళలు ఇప్పటి వరకు 78 సంవత్సరాలుగా ఇటు అసెంబ్లీలో కానీ అటు పార్లమెంట్లో కానీ వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళు చట్టసభలో అడుగు పెట్టడం లేదు. మహిళా బిల్లుతోటైనా 33% మహిళలకు ప్రత్యేకంగా పార్లమెంట్లో చట్టం చేస్తూ మహిళా బిల్లు తీసుకొచ్చారు. ఆ 33%లో ఏ మహిళలు మళ్ళీ చట్టసభలకు పోతారు? ఏ మహిళలు నిజంగా చట్టసభలకు పోతే మహిళా సామాజిక వివక్షత లేని, సామాజిక అణచివేత లేని, అదేవిధంగా లింగ వివక్షత లేని సమాజం వస్తుంది. సమాజం రావాలంటే మహిళల వివక్షత లేని రాజ్యం